గుడ్ ఆఫ్టర్నూన్ మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. అసెంబ్లీలో సభ్యులు శ్రావణ్ కుమార్, బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగూరు నారాయణ సమాధానమిచ్చారు. అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం తర్వాత ప్రాజెక్టుల పరిస్థితి, నిధులు, రైతుల ఫ్లాట్లపై అసెంబ్లీలో కీలక వివరాలు వెల్లడించారు నారాయణ. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభం, నిధులు, రైతుల ఫ్లాట్లపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వివరాలు వెల్లడిస్తూ అమరావతిలో ప్రతిపాదించిన 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులలో 113 పనులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ కాగా 97 పనులు ప్రారంభమై 4 పూర్తయ్యాయని, మరో 93 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మొత్తం 119 పనులకు 66,802 కోట్లు ఖర్చవుతుందని, గత ప్రభుత్వం పనులు నిలిపివేయడం వల్ల దాదాపు 25% మేర వ్యయం పెరిగిందని పేర్కొన్నారు. వరల్డ్ బ్యాంక్, హడ్కో, నాబార్డ్, NABFID, APPFCల ద్వారా 41,187.70 కోట్ల రుణం సమకూర్చుకోగా 2024 నుంచి ఇప్పటి వరకు 12,731.13 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిలో 98% మేర ఫ్లాట్లు కేటాయింపు పూర్తయిందని, మొత్తం 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ఫ్లాట్లను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని, 2014 నుంచి ఇప్పటి వరకు రైతులకు 2,248.2 కోట్లు కౌలు చెల్లించామని తెలిపారు. రాజధానిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి వసతులకు ఆగస్టు 27న టెండర్లు ఖరారు చేస్తున్నామని, గ్రామాల్లో R&B రోడ్ల పనులు కాస్త ఆలస్యమైన మాట వాస్తవమేనని, ఆ శాఖ మంత్రితో చర్చించి పనులు వేగవంతం చేశామని మంత్రి స్పష్టం చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీలో మొత్తం 119 వర్క్స్ ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అందులో 103 వర్క్స్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరిగింది. వాటిలో 97 వర్క్స్ స్టార్ట్ అయినాయి. అందులో 4 వర్క్స్ని కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్న సమాధానం యానెక్స్ 2లో డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్న సమాధానం డిఫరెంట్ బ్యాంక్స్, వరల్డ్ బ్యాంకు, ADB, హడ్కో, నాబార్డ్, నఫిడ్ వీటి ద్వారా యాక్చువల్గా మొత్తం 41,187.7 కోట్లు టైఅప్ చేసాం అధ్యక్ష. దాంట్లో ఇంతవరకు 12,731.13 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. నాలుగో ప్రశ్న సమాధానం అధ్యక్ష, ఏదైతే రైతులు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి రిటర్నబుల్ ప్లాంట్స్ మొత్తం 30,173 రైతులకి 71,299 ప్లాట్లు, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంతవరకు ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ కౌలుకు గాను 2,248.2 క్రోర్స్ పేమెంట్ చేయడం జరిగింది. ఆత్మకూరులో శ్రీ అలగనాథ స్వామివారి కళ్యాణ మండపాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. మంత్రికి ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని ఆలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలు కొనసాగేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని అన్నారు మంత్రి ఆనం. రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక సాంప్రదాయాల పరిరక్షణతో పాటు చారిత్రక ఆలయాల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చారిత్రాత్మక నేపథ్యం గల శ్రీ అలగనాథ స్వామివారి ఆలయంలో 80 లక్షల రూపాయల దేవాదాయ శాఖ నిధులతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి వైభవంగా ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆనం మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలు కొనసాగేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఆలయాల్లో నిత్య దీపం పెట్టేవారు లేకపోవడం, నైవేద్యాలు సమర్పించేందుకు అవసరమైన వనరులు లేకపోవడం వల్ల అనేక ఆలయాల్లో ఆగమ సాంప్రదాయాలు సక్రమంగా కొనసాగడం లేదని పేర్కొన్నారు. మళ్లీ ప్రజల ఆశీస్సులతో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నానని, అభివృద్ధికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుర్రాలమడుగు సంఘంలో సామాజిక శంఖారావం పాదయాత్రను కుల వివక్షత పోరాట సంఘం నేతలు చేపట్టారు. స్వయంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి నెల్లూరు సిటీలో దళితవాడలు, గిరిజన కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో దళితవాడల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నేటికి అత్యంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం విచారకరమని కుల వివక్షత పోరాట సంఘం నేతలు అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా పాదయాత్రను నెల్లూరు సిటీ 16వ డివిజన్ ముత్తుకూరు గేటు సెంటర్ గుర్రాలమడుగు సంఘం నుండి సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ప్రారంభించారు. ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర నాయకులు కాయంపు శ్రీనివాసులు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 16 నుంచి ఈ ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. నెల్లూరు సిటీలో దళితవాడలు, గిరిజన కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆధార్ కార్డులు లేక ఏ సంక్షేమ పథకాలు అందని నిరుపేదలుగా ఇప్పటికీ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుల వివక్షత పోరాట సంఘం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరుంధతి వాడలు కానీ హరిజన వాడల్లో కానీ ఈరోజు ఆడ మౌలిక వసతులైనటువంటి రామ్నగర్ ఆడ మున్సిపల్ వర్కర్స్ ఆడే ఉంటారు. కనీసం ఆడ వర్కర్స్ని ఈరోజు కూడా కేటాయించిన పరిస్థితి, డ్రైనేజీ మౌలిక వసతులు ఆడ కల్పన లేదు. రెండోది అరుంధతి వాడల్లో కానీ హరిజన వాడల్లో కానీ ఈరోజు కరెంటు సౌకర్యం ఎక్కువగా కట్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఈరోజు ఈ నెల్లూరు నగరంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని అక్కడ ఖర్చు చేయటం లేదు. కార్పొరేషను ఈ ప్రాంతాలని ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల నెల్లూరు నగరంలో ఉండేటువంటి ప్రధానంగా రిజిస్ట్రేషన్ పట్టాలు అనేక ప్రాంతాలు ఇప్పుడు 16వ డివిజన్ ఈ కాలువ కట్ల మీద కానీ లేదా వెంకటేశ్వరం లాంటి దగ్గర కానీ సెటిగుంట రోడ్డు నెల్లూరు నగరంలో సగభాగం రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు. మేము అధికారంలోకి వస్తే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదే చెప్పింది. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పింది కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వలేదు. బ్యాంక్కి వెంకటేశ్వరంలో బ్యాంక్ ఉంటే దాన్ని నెల్లూరు నగరానికి తీసుకొచ్చారు. బ్యాంక్ కావాలనేటువంటి 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా కానీ మేము ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇలాంటి మౌలిక వసతులు నెల్లూరు నగరంలో ఉండేటువంటి దళిత గిరిజన కాలనీస్లో ప్రధానంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర జరుగుతుంది. రేపు 24వ తేదీ విఆర్సీ గ్రౌండ్ నుంచి పెద్ద ఎత్తున జిల్లాలో ఉండేటువంటి అన్ని దళిత వాడల్లోనూ గిరిజన కాలనీస్లో ప్రజలందరినీ కదిలించి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బంగారు నగలు, నగదు దోచుకెళ్లిన కేసును ఆత్మకూరు పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి 11 సవర్ల బంగారు నగలు, 1.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు సీఐ గంగాధర్రావు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి దొంగలించిన బంగారు నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. అందిన సమాచారం ఆధారంగా నిందితుడు విజ్నపు వీర్రాజును ఈ నెల 16వ తేదీ ఆత్మకూరు పట్టణంలోని నెల్లూరుపాలెం సెంటర్ వద్ద అరెస్టు చేశారు. దర్యాప్తులో నిందితుడు బాధితుల ఇంట్లో హోమ్ కేర్ అటెండెంట్ గా పనిచేస్తూ ఇంటిలో బంగారు ఆభరణాలు, నగదు భద్రపరిచి ఉంచే విషయాన్ని తెలుసుకుని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద 11 సవర్ల బంగారు నగలు, 1,80,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ, ఎస్ఐ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. దుత్తులూరు బస్టాండ్ సెంటర్లోని ఫ్లైఓవర్ కింద భారీగా మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయి. దీంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. నిత్యం ప్రజలు తిరిగే ఫ్లైఓవర్ కింద మద్యం బాటిళ్లు పడేస్తున్న వారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు బస్టాండు సెంటర్లో ఫ్లైఓవర్ కింద భారీగా మద్యం బాటిళ్లు పేరుకుపోవడం ప్రయాణికులను తీవ్ర అసహనానికి గురిచేస్తుంది. 4 రోడ్ల కూడలి కావడంతో నిత్యం రద్దీగా ఉండే బస్టాండు ప్రాంగణంలోని వాహనాలు నిలిపే ప్రదేశంలోనే ఖాళీ మద్యం బాటిళ్లను పడేస్తున్నారు. బస్టాండు పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ పోలీసులు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలోనే మందుబాబుల హల్చల్ కొనసాగుతుండటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు నిలిపే స్థలంలో మద్యం బాటిళ్ల వ్యర్థాలు పేరుకుపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. అధిక రద్దీ ఉండే బస్టాండ్ సెంటర్లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఫ్లైఓవర్ కింద మద్యం బాటిళ్లు పడేస్తున్న వారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు నుంచి విశాఖ ఎయిర్పోర్టు సేవలు రద్దు కానున్నాయి. అక్కడి సామాగ్రిని సిబ్బంది తరలిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లుగా పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.
ఈ అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్పోర్టు సేవలు రద్దు కానున్నాయి. 10:45 లాస్ట్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్లనుంది. దీంతో అక్కడి వస్తువులను సిబ్బంది తరలిస్తున్నారు. ఇన్నాళ్లుగా అక్కడ పనిచేసిన కార్మికులు తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఇకపై విశాఖలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పోలీసు విమానాలు, గవర్నమెంట్ గెస్టుల ఫ్లైట్లు, నాన్ షెడ్యూల్ కమర్షియల్ కార్యకలాపాలు మాత్రమే కొనసాగనున్నాయి. మెగా డిఎస్సి 2025పై అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు నెల్లూరులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. మా కష్టం, మా మెరిట్, మా ఉద్యోగం, మా హక్కు అంటూ నినాదాలు చేశారు. ఒక్క డిఎస్సి అయినా నిర్వహించలేని వారికి మెగా డిఎస్సిని నిందించే హక్కు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వారు హితవు పలికారు. ఒక్క డిఎస్సి అయినా నిర్వహించలేని వారికి మెగా డిఎస్సిని నిందించే హక్కు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు 2025 మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు హితవు పలికారు. మెగా డిఎస్సి 2025పై అసత్య ఆరోపణలు సహించమని తెలియజేస్తూ నెల్లూరులో ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని ప్లకార్డులు చేతపట్టి మా కష్టం, మా మెరిట్, మా ఉద్యోగం, మా హక్కు, యువ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవంతో ఆటలాడకండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం షేక్ బషీర్ అహ్మద్, సుజన, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఎంతో కష్టపడి మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించామని తెలిపారు. అయితే కొందరు ఉద్యోగాలు డబ్బులు పెట్టి కొన్నారు అనడం నిజంగా బాధాకరమన్నారు. అవన్నీ అసత్య ఆరోపణలని కొట్టిపారేశారు. నేను మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. మేము రేత్రింబవళ్ళు కష్టపడి చదివి కుటుంబాలకు నెలగా దూరంగా ఉండి రేయనక పగలనక అహర్నిశలు శ్రమించి పోటీ పరీక్ష రాసి అందులో మెరిట్ సాధించి ఉద్యోగం సాధించాం సార్. అయితే మేము ఇంత కష్టపడి ఉద్యోగం సాధించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అది కూడా డిఎస్సిపై అసత్య ఆరోపణలు చేస్తూ ఉంటే చాలా బాధ వస్తుంది సార్. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా మేము ఇండిపెండెంట్గా మెగా డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించిన వాళ్ళమే సార్. మా మీద వస్తున్నటువంటి ఈ యొక్క అసత్య ఆరోపణలు చూస్తే చాలా బాధేసింది. మేమందరం కూడా మన మీద వస్తున్నటువంటి ఈ అసత్య ఆరోపణలు మనం ఖండించకపోతే ప్రజల్లో మనం చులకనవుతామని చెప్పనేసి ఈరోజు మేమంతా కూడా ఈ విఆర్సీ సెంటర్లో గ్యాదర్ చేసి ఈ యొక్క ఆత్మ గౌరవ ర్యాలీని మేము చేస్తున్నాం సార్. మాకు నిజంగా చెప్తున్నాం, మేము వాళ్ళకి ఒకటే సవాల్ ఇస్తున్నాం సార్. మీకు ఏదైనా సరే ప్రూఫ్ అనేది కానీ ఉంటే చేశారండి, చూపించండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అంతేగాని ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణ చేసి మేము కష్టపడి సాధించినటువంటి ఉద్యోగాన్ని ప్రజల్లో చులకన చేయొద్దని చెప్పనేసి నేను విన్నవించుకుంటున్నాను సార్. నేను 2025 డిఎస్సిలో సోషల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను సార్. ఇప్పుడు ఓజుల్లో చేస్తున్నాము. అయితే మేము కొన్ని సంవత్సరాలుగా అంటే మా పిల్లల్ని, మా భర్తల్ని, మా అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని, అయితే మా నాన్న కూడా సిక్ అయ్యాడు, యాక్సిడెంట్ అయింది. అయినా కానీ హాస్పిటల్లో ఉండి కూడా ఆ తర్వాత మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఎంతో కష్టపడి మేము ఉద్యోగం సాధించాం సార్. అయితే ఈరోజు మమ్మల్ని అంటున్నారు, అసత్య ఆరోపణలు విని ఏం చెప్తున్నారంటే మీరు డబ్బులు ఇచ్చి కొన్నారంట కదా అని మాట్లాడుతున్నారు. అంటే సమాజంలో అంటే రోడ్లో వెళ్ళి తలెత్తుకొని నడవడానికి కూడా మాకు చాలా సిగ్గుగా, సంకోచంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ మాటలు విని మమ్మల్ని అడుగుతుంటే ముఖ్యంగా విలేజ్లో జాబ్ చేసే మాకైతే చాలా కష్టంగా ఉంది. మేమెంత కష్టపడి ఈ ఉద్యోగం సాధిస్తే మమ్మల్ని ఇలాగ చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇది నిజం కాదని మేము ఒకే గళంగా ఇంతమంది కలిసి ఒకే స్వరంగా వినిపించాలని విఆర్సీ గ్రౌండ్లో గ్యాదర్ అయ్యాం సార్. ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలను అణగదొక్కాలనే దురుద్దేశంతోనే సంక్షేమ పథకాలను రద్దు చేయడం దుర్మార్గమని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి అన్నారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించుకుంటే ఆయా చైర్మన్లను జిల్లాలో అడుగు పెట్టనీయమని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కొరకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం నగరంలోని దామోదరం సంజీవయ్య భవన్లో వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి విలేకరులతో సాకే హరి మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలను అభివృద్ధి చైతన్యపరచడానికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని రాజ్యాంగంలోని పొందుపరిచారన్నారు. పాలక ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలను అణగదొక్కాలనే దురుద్దేశంతోనే సంక్షేమ పథకాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. దళిత, గిరిజనులు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలు ముందుకు రావాలంటే సంక్షేమ పథకాలు తప్పనిసరి అన్నారు.
వైకాపా ప్రభుత్వంలో రద్దు చేయబడిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలను తిరిగి ప్రవేశపెడతామని ఎన్నికల ముందు మాటిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం 3 ఏళ్ల పాలన కావస్తున్నప్పటికీ నేటికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకపోగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోవడం పూర్తిగా మోసమన్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిధులు విడుదల చేయకపోతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల చైర్మన్లను జిల్లాలో అడుగు పెట్టనీయమన్నారు. భారత రాజ్యాంగంలోని ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని, వారిని అన్ని రకాల్లో అభివృద్ధి పరచాలంటే ఖచ్చితంగా ఈ పథకాలు అత్యవసరమని చెప్పేసి భావించడం జరిగింది. ఆ క్రమంలోనే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసే విధంగా సంక్షేమ పథకాలు వివిధ రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 26 ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను రద్దు చేయడంతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రద్దు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెడతామని చెప్పేసి ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ క్రమంలోనే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారం చేపట్టి ఇప్పటికే 3 సంవత్సరాల కాలం కావస్తున్నప్పటికీ మరి సంక్షేమ పథకాలను మాత్రం ప్రవేశపెట్టుకోకుండా కాలయాపన చేస్తూ గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరించడం అనేది చాలా బాధాకరంగా భావిస్తూ ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ప్రత్యేక హోమాలు అనంతరం అమ్మవారి మూలమూర్తిని ప్రతిష్ఠించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి యాదవ వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. 2 రోజుల నుంచి ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించిన ఋత్వికులు, విమాన శిఖరం, అమ్మవారి మూలమూర్తి ప్రతిష్టలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతిష్ఠ పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. పై కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయానికి వచ్చిన ప్రముఖులకు, నిర్వాహకులు, స్థానిక పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.